పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పవిత్రాత్మ దేవా, మా మీద వేం చేసి రండి. పవిత్రాత్మ దేవా, మీ ఫలములతో మీ వరములతో మమ్ము నింపండి. పవిత్రాత్మ నవదిన ప్రార్థన 5వ రోజు ప్రారంభ ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పవిత్రాత్మ దేవా, నీవు దేవుని ఆత్మవు, ప్రేమ ఆత్మవు, సత్య ఆత్మవు. నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము, నా మనస్సుని నీ జ్ఞానముతో ప్రకాశింపజేయుము, నా శరీరాన్ని నీ బలముతో బలపరచుము, నా ప్రాణాన్ని నీ సాన్నిధ్యంతో పవిత్రపరచుము. నా జీవితాన్ని నీ చిత్తమునకు అంకితము చేసుకొంచున్నాను. నన్ను నీవు నడిపించుము, మార్గం నిర్దేశించుము, ఆశీర్వదించుము. ఆమెన్. పాప మన్నింపుకై ప్రార్థిద్దాం. ఓ క్రీస్తు ప్రభువా, మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపు దయచేయండి ప్రభువా. మీరు శిలువ యాగంలో మా పాపములకై, మా శాపములకు కొరకై పరిహారం సమర్పించారు ప్రభువా. స్తోత్రం ప్రభువా. మీరు చెల్లించిన వెలను బట్టి మా పాపములు, మా శాపములు తొలగించబడినాయని పూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాం ప్రభువా. మా మీద దయచూపండి అయ్యా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువా, మా మీదకి నీ ఆత్మను పంపుము, భూమి కొత్తగా అగుగాక. పవిత్రాత్మ నవదిన ప్రార్థన 5వ రోజు. ఈరోజు ధ్యానాంశము దయ. దయ పవిత్రాత్మ సర్వేశ్వరుని ఫలము. దయను గురించి ధ్యానిద్దాం. దయామయులు ధన్యులు, వారును దయను పొందుకొందురు అని చెప్పి మత్తయి 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. అంతేకాకుండా ఎఫ్సీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 32వ వచనం ఇలా పలుకుతుంది: పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు, క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. మనము మన జీవితంలో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో ఆ దయని పంచటానికి, దేవుని కృపని పొందుకోవటానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన. పవిత్రాత్మ దేవా, నీవు దయగల ఆత్మవు. నీ దయయే నన్ను రక్షించెను, నన్ను మార్చింది, నన్ను కొత్తగా చేసింది. ఈరోజు నన్ను నీ దయతో నింపుము. నా హృదయాన్ని నీవు నమ్మినట్లు ఇతరులను క్షమించే హృదయముగా మార్చుము. నా మాటలలో, నా కళ్ళలో, నా చర్యలలో నీ దయ ప్రతిఫలించినట్లు చేయము. దుర్బలులను గౌరవించటానికి, బాధితులను ఆదరించటానికి నన్ను సిద్ధపరచుము. నీ మానవతా హృదయాన్ని నాలో ప్రతిబింబింపజేయము. పవిత్రాత్మదేవా, నన్ను నీ దయతో నింపుము. ఇతరుల జీవితాల్లో నీ దయను పంచగల శక్తిని నాకివ్వుము. ఆమెన్. ముగింపు ప్రార్థన. పవిత్రాత్మదేవా, నీ ఎనలేని అనుగ్రహాలు మరియు దయలకై నీకు కృతజ్ఞతలు. నీవు నాకు నిత్యం తోడుగా ఉండుము. నీవు ఇచ్చిన బహుమతులను నా జీవితంలో వినియోగించుకునే విధంగా నన్ను మార్చుము. నా జీవితాన్ని నీ మహిమ కోసం అంకితం చేయుచున్నాను. ఆమేన్. దేవా, దయతో మమ్ము నింపు, నీ దయతో మమ్ము నింపు. దేవా,
దయతో మమ్ము నింపు, నీ దయతో మమ్ము నింపు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు, ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 5వ వచనము. ఆమేన్.